శ్రేష్టమైనటువంటి సమయం. ఇంకా సరిగ్గా మనకు 40 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ సమయము చాలా శ్రేష్టమైనటువంటి సమయము. 2023 దేవుడు మనకు తోడుగా ఉంది. అనేకమైన విషయాల్లో దేవుడు మనకు సహాయమును దయచేశాడు. అందరూ సాక్ష్యాలు పంచుకున్నారు కదా, చాలా చక్కగా. దేవుడు మీ పట్ల చేసిన మేలు ఏదైతే ఉందో ఆ మేలును బట్టి దేవాతి దేవుడిని మీరందరూ కూడా మహిమపరిచారు, ఘనపరిచారు. మీరు దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యము చెప్పుట ద్వారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు ఒకరోజు అలాగా ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు వారి దగ్గర, మీరు వెళ్ళి మీ దేహంలోని యాత్రికులకు. వారు అలా మార్గం మధ్యలో వెళుతూ ఉన్నారు. ఆ 10 మంది శుద్ధులయ్యారు. కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? ఒకడే. యేసు ప్రభు దగ్గరికి గొప్ప స్వామితో ఆయన స్తుతిస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ఒక్క వ్యక్తి గురించే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు చేసిన మేలును మరొక దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి థ్యాంక్స్ చెప్తే దేవుడు మన కొరకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు పొందుకొని మరిచిపోయే వారంగా మనము ఉండకూడదు. మేలు పొందుకున్నటువంటి వారము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం. అవకాశం దొరికినప్పుడు సాక్ష్యాలు చెప్తాం. కానీ ఈ రాత్రి ఈ సమయం చాలా శ్రేష్టమైన సమయం. చాలా మంది ఈ సమయం కొరకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇది 31st నైట్ కేవలము విశ్వాసులు క్రైస్తవ సంఘాల్లో మాత్రమే కాదు, కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు కదా. కులం కానీ మతం కానీ ఏ భేదాలు లేవు. ఈరోజు రాత్రికి ప్రతి ఒక్కరు మీరు కాసేపు అయినాక లేకపోతే రోడ్ల మీద వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని, నూతన సంవత్సర శుభాకాంక్షలని ఏం చేస్తారు? అందరికీ విషెస్ చెప్తారు. అంటే ఇది కేవలము ఒక ఏమంటారు సామాజిక వర్గానికి కానీ ఒక సంఘానికి కానీ కాదండి. ఇది ఎవరిది చెప్పండి? ఈ రాత్రి భూమి మీద ఉన్న ప్రతి మనిషిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచం మొత్తం కూడా జరిగించుకునేటువంటిదే 31st నైట్ నూతన సంవత్సరపు యొక్క ఆరాధన. కొంతమంది మరి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆనందిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు కదా, మాకు దేవుడితో పని లేదు, సమాజంతో పని లేదు, మా పని ఏదో మేమేంటండి. ఇప్పుడు సంవత్సరంలో మనం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పడుకునేదిగా, అవునా కాదు? కానీ ఒక్కరోజు 10 గంటల నుంచి 12, 1 గంట వరకు అంటే ఎన్ని గంటలు? 3 గంటలు అనుకుంటున్నాను. 3 గంటలు మేలుకోగా ఉండలేదు. మీరు నమ్మరు, కానీ నేను అంటే బయటికి రాకపోతే అంటే పరిచర్యలో ఉండకపోతే నేను ఖచ్చితంగా రాత్రి 10 అయితే పడుకుంటాను అంతే. కానీ దేవుని యొక్క సమయం మనకు దొరికినప్పుడు తెల్లారైన మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా అంటే సంఘంలో ఉన్న మీరు అందరూ రావడము చాలా సంతోషం అనిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ 2024లో మనం ఇంకా ప్రవేశించక ముందు మనం ఏం చేయాలి అని అంటే 2024 కొరకు మనము సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. ప్రతి సంవత్సరము చెప్పేటువంటి వాక్యము, వినేటువంటి వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాక్యము ఏదైతే ఉందో ఈ రాత్రికాల సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి నూతన పునరుద్ధాన దినము దేవుని
ప్రతి ఆరాధన కార్యక్రమంలో ప్రకటించబడుతూ ఉన్నటువంటి వాక్యము అతి శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం కదా. దేవుడు మనల గురించి ఉద్దేశించినటువంటి సంగతులు 2024 అన్ని ఎలా ఉన్నాయి? సమాధానకరమైనటువంటివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? 2024లో మనం ఏం చేయాలో తెలుసా? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ రాత్రికాల సమయంలో మన ముఖ్య అంశం ఏంటి చెప్పండి? సిద్ధపడాలి. 2024 సంవత్సరం కొరకు మనము సిద్ధపడాలి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా పుస్తకము 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని, ఈ మాట జాగ్రత్తగా వినండి, మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈ రాత్రికాల సమయంలో మనకు ఏమని బోధిస్తూ ఉంది అనంటే, ఏ విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది అనంటే, మన పాపములను ఒప్పుకొని మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఈ 2023 సంవత్సరము మనలో నుండి దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 2024 నూతన సంవత్సరంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నప్పుడు మనము చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? 2023వ సంవత్సరంలో ఒకవేళ నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవించావేమో, ఈ 2023లో నీవు ఏదైతే ఆశ కలిగి నీ జీవితంలో నువ్వేదైతే కావాలని కోరుకొని నువ్వు బ్రతికావో, దాని కొరకు జీవించినటువంటి జీవితము ఏదైతే ఉందో అది ఒకవేళ దేవునికి ఇష్టము లేనటువంటిదైతే, దేవునికి అయిష్టమైనటువంటిదైతే దానిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టి నీవు 2024 సంవత్సరం కొరకు ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు కోరుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అయ్యా, 2023 సంవత్సరంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒకవేళ నీకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే నాలో నుండి తీసివే. పాపం అంటే ఏంటండి? దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా మీకు కొంచెం డీటెయిల్గా చెప్తా. ఇంకా కొంచెం దేవుని యొక్క వాక్యం తీయడానికి చదువుదాం. తీతు పత్రిక ఒకసారి తీయండి. తీతు పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 3, 4, 5 ఈ 3 వాక్య భాగాలు చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటివి. జాగ్రత్తగా వినండి. పాపము అంటే ఒకటి కాదు. దేవుని యొక్క వాక్యంలో ఒకే ఒక మాటతో మనము చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. ఇంకా అంతకు మించిన పెద్ద పాపము లేదు. పౌలు ఏమంటూ ఉన్నాడు ఈ పత్రికలో చదవండి. ఇంకా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా. పరిశుద్ధాత్మ మనకు ఏ స్వభావాన్ని కలగజేస్తా ఉందంట? నూతన స్వభావం. ఎప్పుడు కలగజేస్తా ఉంది అని అంటే మనలో ఏమున్నాయంట? చదివారు కదా, దానికి ముందు వచ్చిన 3, 4 వచనాలు చదువుకున్నాం కదా. అసూయలు, కక్షలు, చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. దేవునికి అయిష్టమైనటువంటివి చాలా చిన్నవండి. చాలా చిన్న.
దేవుని యొక్క వాక్యము మనకు బయలుపరుస్తూ ఉన్న గొప్ప సత్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? ఏం చేయాలి? నిజంగా ప్రార్థన చేస్తున్నాం. అలాంటి జీవితం మన లోపల ఉందా? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ చివరి గడియ 2023 సంవత్సరం మనలో నుండి దాటిపోతూ ఉంది కనుక ఈ చివరి సమయంలో మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్యము, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజంగా మనము మన శత్రువులను ప్రేమిస్తూ ఉన్నామా? మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనలో ఉన్న ఒక ప్రాచీన స్వభావం ఏంటో తెలుసా? మనలో గూడు కట్టుకుపోయినటువంటి ఒక స్వభావం ఏంటో తెలుసా? మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఎలాంటి కార్యాలు చేసినా, మనకు ఇష్టం లేని పనులు ఎవరైతే మనకు వ్యతిరేకంగా చేస్తారో వారిని మన జీవితకాలం గుర్తుంచుకుంటాం. నువ్వు నాకు అప్పుడు ఇది చేశా, నేను అంత ఈజీగా మర్చిపోతాను. నువ్వు నన్ను సామాన్యంగా తిప్పలు పెట్టావా? నీ సంగతి ఏందో చూస్తా. నాకు ఒక రోజు టైం వస్తుంది. ఏమంటారండి? నాకు కూడా ఒక రోజు టైం వస్తుంది. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? బాప్తిజం తీసుకొని సంవత్సరాలు దేవుని బిడ్డలమని దేవుని సన్నిధికి వస్తూ మోకరించి ప్రార్థన చేసి దేవుడే అని జీవించే వారు ఏమంటా ఉంటారు తెలుసా? అప్పుడు బ్రదర్ చూద్దాం, నాకు కూడా ఒక రోజు టైం వస్తుంది. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? వీటన్నిటి మనం ఏం చేయాలి? విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన నూతన స్వభావాన్ని ధరించుకొని మనం ఏం చేయాలి? దేవుని కొరకు మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు కదా, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా సార్లు మనము ఆ యొక్క వాక్యాన్ని ప్రతి మాసము మొదటి నూతన పునరుద్ధాన దినంలో చదువుతూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు పౌలు అంటాడు కదా, మీరు క్రీస్తు యొక్క శరీరంలో, క్రీస్తు యొక్క రక్తంలో మీరు పాల్గొంటూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని వాక్య భాగాలు దేవుడు మనకు అలాగా చూపిస్తూ ఉన్నప్పుడు అవి చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా వాక్యానుసారమైనటువంటి జీవితం మన లోపల ఉందా? దావీదు మహారాజు ఏమన్నాడంటే 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. ఎవరికి దావీదుకు శత్రువులు? సొంత పిల్లనిచ్చిన మామ శత్రువు. వెనక అంటే దావీదు చేసుకున్న భార్య కూడా ఏమైపోయింది? శత్రువు అయిపోయింది. దావీదుని ద్వేషించింది ఒకనొక సందర్భంలో. యోసేపుకు ఎవరండి శత్రువులు? సొంతము అన్నలే. ఇప్పుడు మనకి ఎవరైనా శత్రువులు ఉంటారా? ఉంటే ఎవరు ఉండాలి? అన్నో, తమ్ముడు, అమ్మలో, బంధువులు, పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, అవునా కదా? మీకు ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మా కృష్ణపల్లిలో శత్రువులు ఉన్నారా? కానీ మీకున్నారు ఇక్కడ. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అలాంటి వారందరినీ కూడా మనం ఏం చేయాలి? ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరి కొరకైనా, కనీసం ఒక్కరినైనా అయ్యా 2023లో ఇదిగో నాకు ఎవరి పట్ల ఏమీ లేదు, అలాంటి తీర్మానం మనం తీసుకోగలము. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, నేను కూడా కొన్నిసార్లు నాకు ఒక ఆలోచన వస్తుంది, ఎవరైనా మనకి ఏదైనా చేస్తే నేను అనుకుంటాను, నేను అంటే యథార్థంగా చెప్తున్నాను, ఇక్కడ నిలబడి నన్ను ఎవరేమన్నా కూడా నేను పెద్ద పట్టించుకోను. నాతో మాట్లాడకపోయినా నాకు ఎదురు పడితే నేనే పలకరిస్తాను. నన్ను తిట్టినా ఏమన్నా చేసినా నేను పెద్ద పట్టించుకోను అంతే. మళ్ళీ ఏమన్నా కనపడ్డా మంచిగా పలకరిస్తానంతే. ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఏం చేయాలి? దేవునికి అయిష్టమైనటువంటి పాపము మనలో ఏదైనా
ఉంటే ఆ పాపాన్ని తీసివేసుకొని మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. 2024వ నూతన సంవత్సరంలో మనం కాలు పెడుతూ ఉన్నప్పుడు దేవునికి అయిష్టమైనవన్నీ తీసివేసి మనము 2024 కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. జక్కయ్య యుద్ధకు యేసుప్రభు వచ్చి జక్కయ్యతో యేసుప్రభు సహవాసం చేసిన తర్వాత, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత జక్కయ్య ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ఎవరితో అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను డబల్ ట్రిపుల్ కదా, ఇంకా ఎక్కువ 10 రూపాయలు తీసుకున్నాను అనుకో, ఆ వ్యక్తికి నేను 40 రూపాయలు ఇస్తాను. అది ఎప్పుడు అంటూ ఉన్నాడు? యేసు ప్రభు తన యొక్క హృదయంలోనికి, తన ఇంటిలోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనలో ఉన్న అన్యాయాన్నంతా కూడా తీసివేసుకున్నాడు. తను అన్యాయంగా సంపాదించినటువంటి దాన్ని అంతా కూడా ఎవరితో అయితే తీసుకున్నాడో వారికి అందరికీ ఏం చేశాడమ్మా? మరలా తిరిగి దానికైనా మరి 4 రెట్లు అధికంగా పంచివేశారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, యేసు ప్రభువుని అంగీకరించాం. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి అయిష్టమైన ఏవైనా ఉంటే అన్ని తీసేసుకొని మనం ఏం చేయాలి? 2024లో నూతన స్వభావంతో మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాం. మొట్టమొదటిది, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకుని ఆయన చిత్తం కొరకు మనము సిద్ధపడాలి. 2024లో దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం మొదట తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో మనము తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో మనము తెలుసుకోవాలి. తెలుసుకొని మనము దేవుని యొక్క చిత్తం కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాలు చాలా ఉన్నాయి మన పట్ల. ఆయన చేసిన ప్రతి మేలుకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట ఇది, దేవుని చిత్తం. అంటే దేవుడు మన పట్ల చేయాలనుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆయన చిత్తాన్ని మనము గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీరేం చేయాలి? సిద్ధపడాలి. ఈ 2024లో దేవుని యొక్క సన్నిధిలో కనబడుటకు మనం ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలి? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తా ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులైనటువంటి వారు పాటలు పాడుతూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం స్టార్ట్ అవుతా ఉంటే త్వరగా చర్చికి వెళ్ళాలని సిద్ధపాటు కాదు. నీవు రేపు ఊరికి వెళ్ళాలి అని అనుకో, ఏం చేస్తావు చెప్పండి? అందరు చెప్పండి. రేపు వెళ్ళాలి ఊరికి, ఏం చేస్తారు? స్వీటమా? ఒకరోజే సర్దు బ్యాగ్ ఆశ్రమం వాళ్ళ తమ్ముడింటికి వెళ్తానంటే రేపు నేను అన్నా నువ్వు వెళ్ళిపో, బ్యాకెట్లో చదువుకొని ముందే 2 రోజుల ముందే పోవాలన్నా. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటేనేమో ఒకరోజు ముందే, చివరికి పక్కింటికి ఫంక్షన్ వెళ్ళాలంటే కూడా ఏం చేస్తామండి? ఆడ భోజనాలు పెడుతుంటే ఇలా తయారైపోతామా? 1 గంట ముందే తయారై రెడీగా కూర్చుంటారు. అవునాక? సిద్ధపాటు చాలా అవసరం. ప్రతి దానికి సిద్ధపాటు ఉంటుంది. దేవుని సన్నిధికి మాత్రము సిద్ధం. ఒకసారి దీనికి విశ్వాసమైన ఒక కొటేషన్ పెట్టింది వాట్సాప్లో. నాకు అది చదివితే నాకు అనిపించింది అది 100% కరెక్ట్. అన్నిటికీ ముందుండే విశ్వాసులు, ఈనాటి విశ్వాసులు దేనికి వెనక ఉన్నారో తెలుసా? దేవుని సన్నిధి అంటే వెనకాల. తినడానికి ముందుంటారు, ప్రయాణానికి ముందుంటారు, అన్నిటికీ సిద్ధపడి రెడీగా ఉంటారు. చర్చికి మాట్లాడమంటే ఇంకా ప్రార్థన స్టార్ట్ కాలేదు. ఇప్పుడే కదా ప్రార్థన చేసింది. 5-6 పాటలు పాడాలి,
2 విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి, ఒక ప్రత్యేక పాట, మళ్ళీ ఆరాధన చేసేటప్పుడు అప్పుడు వెళ్దాము, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు వెళ్దాము. కొంతమంది సిద్ధపాటు. కానీ ఈ 2024లో సిద్ధపాటు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఒక ఊరికి వెళ్తే ఒక రోజు ముందు ఎలా సిద్ధపడతావో, ఒక వివాహానికి వెళ్తే ఒక గంట ముందు ఎలా సిద్ధపడతావో, దేవుని యొక్క సన్నిధికి నువ్వు రావాలి అని అనుకుంటే శనివారం రోజు రాత్రి నీ పనులన్నీ ముగించుకొని ఆదివారం ఉదయం త్వరగా లేచి ఏమైనా ఉంటే త్వరగా చక్కబెట్టి ఏం చేయాలి? అందరికన్నా ముందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నేను ఎప్పుడు నీ సన్నిధిలో కనబడాలి. ఎట్లా కనపడాలి? అందరికన్నా ముందే. ఒకవేళ అటెండెన్స్ కనుక వేయాల్సి వస్తే ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? గవర్నమెంట్ వాళ్ళే కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఏం చేశారు? తమ్ము పెట్టారు. ఏం పెట్టారు? తమ్ము పెట్టారు. నువ్వు ఇన్ టైంలోకి వెళ్ళి ఒత్తితేనే ఏంటి నీ జీతము కరెక్ట్. ఒకవేళ 10 నిమిషాలు లేట్ అయినా, అరగంట లేట్ అయినా, నెల మొత్తం మీద కౌంట్ చేసి నీకు ఎన్ని నెలల జీతంలో అంటే ఎన్ని రోజులు కట్ చేయాలి, ఏం చేస్తారు? కటింగ్ చేస్తారు. అంటే అన్నిటికీ సిద్ధపాటు ఉంది, అన్ని టైం టు టైము పాటిస్తారు. ఆ పాటించే మనుషులే అవునబ్బా వీళ్ళకి అలవాట్లేదు, అది వీళ్ళు డ్యూటీలకు వెళ్ళరు, వీళ్ళు వేలు ముద్రలు అయ్యారు, వీళ్ళు సమయానికి పోరు, పాపం వాళ్ళకి తెలియదులే, అందుకే చర్చికి లేట్ వస్తున్నారు అని అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనంటే ఈ డ్యూటీకి వెళ్ళను, అవునా కదా? నాకు తెలియదు తమ్మేయడం కూడా నాకు తెలియదు. సరే ఒకవేళ నేను 4 గంటలు లేట్ వచ్చాను అనుకో, పర్వాలేదు. ఎవరి గురించి ఎందుకు? స్వీట్ అమ్మ 8 గంటలకల్లా ఇంటి దగ్గర ఉండాలి, తమ్మేయాలి చెప్పు. 8:30. అటువంటి స్వీట్ అమ్మ 9:30కి వెళ్ళింది అనుకో చర్చికి, అప్పుడు ఎట్లుంటుంది? ఆమెకు అలవాటు కదా, అన్నిటికీ వెళ్ళి తమ్మేసి టైంకి వెళ్ళడం అలవాటు కదా, అవునా కదా? 8:30కి వెళ్ళాలి అని అంటే పాపం 6 గంటలకల్లా లేచి అన్ని సర్దుకొని ఇన్ టైంలో అక్కడ ఉంటారు. అది ఎవరైనా సరే, మాస్టర్ అయినా, ఇంకొకరైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా, గవర్నమెంట్ మాత్రమే కాదు, ప్రైవేట్లో కూడా ఇప్పుడు ఏం చేశారు? టైం పాటించాలి అని. నువ్వు రావడము పోవడము అన్నీ ఏలుముద్రలే. మధ్యాహ్నం తిన్నికి పోతే కూడా ఏలుముద్రలే, అవునా? అన్నిటికీ టైం పాటించే నీవు దేవుని సన్నిధికి మాత్రం ఎందుకు ఆలస్యం? నేనేం చెప్పను. నీకున్న సమస్యలు ఏంటో, నీకున్న కష్టాలు ఏంటో, నీకున్న ఇరుకులు ఏంటో, నీకున్న ఇబ్బందులు ఏంటో నాకైతే తెలియదు. కానీ 2024లో మాత్రం నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో సమయానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఆయన అన్నాడు తెలుసా, ఇదిగో నా సన్నిధికి రమ్మన్న వాడేవాడు మిమ్మల్ని వచ్చి నా సన్నిధిని మీరు తొక్కడానికి వస్తూ ఉన్నారా? నా సన్నిధిని మీరు పాడు చేయడానికి వస్తూ ఉన్నారా? మీరు వస్తే పరిశుద్ధంగా ఉండండి, మీరు వస్తే సమయాన్ని పాటించండి. అది దేవుడు ఇష్టపడతాడు. అంతేగాని నా బుద్ధి పెట్టినప్పుడు పోతా, నా బుద్ధి పెట్టినప్పుడు వస్తాను. పాస్టర్ గారు ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడయ్యా, ఇది పద్ధతిగా నువ్వేందయ్యా నాకు చెప్పేది అని అన్నావు అనుకో, నాకేమి ఇబ్బంది ఉండదు. కానీ ఒకరోజు నువ్వేం చేయాలి? దేవుడికి లెక్క కృష్ణుడు ప్రేమైనటువంటి వార్త. ఈ 2024లో దేవుని యొక్క సన్నిధి కొరకు మనం ఏం చేద్దాము? ఏం చేద్దాం చెప్పండి? అందరూ చెప్పాలి. ఎప్పుడు సిద్ధపడాలి? ఒకరోజు పనులు ఏమైనా ఉంటే ముందే అన్నీ ఏం చేయాలి? శనివారమే చక్కం పెట్టాలి. ఆదివారం వస్తేనే బట్టలు బయటకు వస్తాయి, ఆదివారం వస్తేనే బొత్తలు బయటకు వస్తాయి, ఆదివారం వస్తేనే ఇల్లు బూజు కనపడిద్ది, ఆదివారం వస్తేనే అది తినాలి, మంచిగా ఫ్రై చేయి, కర్రీ చేయి, మస్తు టైం ఉంది, 1 గంట కదా ముగించేది, చాలా వస్తాయండి. అవన్నిటిని ఏం చేయాలి? మనము పక్కకు పెట్టేయాలి. దేవుడు మార్పుతో అన్న మాట ఏంటో తెలుసా? మార్తా ఎందుకు వ్యర్థమైన దాన్ని పెట్టుకున్నావు? ఇక ఉత్తమైంది అనుకుంది మరియ. యేసు పాదాల మీద కూర్చొని ఆమె ఏం చేస్తా ఉందంట? ఆయన ఏం చెప్తా ఉన్నాడు?
శ్రద్ధగా వింటా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన పాదపీఠం ఎదుట దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరియవలే ఆ పాదపీఠమైనటువంటి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలా, లేక మార్తవలే విస్తారమైన పనులు ఇంట్లో పెట్టుకొని కూర్చొని దేవుని సమయాన్ని, దేవుడు మాట్లాడే సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని విడిచిపెట్టుకొని లోకంలో మనము జీవిద్దాం? ఎలా మనము జీవిద్దాం చెప్పండి అందరూ. 2024లో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధి కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరంతా చాలా సమయానికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు టైం టు టైం వస్తారు, నాకు తెలుసు. ఒకవేళ లేట్ అయిందంటే ఎందుకొరకు లేట్ అయిందో కూడా నాకు తెలుసు. కానీ ఈ వాక్యము ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ అలా రావాల్సినటువంటి సందర్భాలు వచ్చినా కూడా నా కొరకు వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు నా సన్నిధికి సమయానికి సిద్ధపడి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చదవండి, నేను ముగించేస్తాను, సమయం అయిపోతా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనుగోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి వీరు? 10 మంది కన్యకల గురించి మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు ఏ సమయంలో వచ్చినా కూడా మేము పెళ్లి కుమారునితో కలిసి విందులో పాల్గొనాలి అని వారి యొక్క దివిటీలో ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడి రెడీగా ఉన్నారు. వారి పక్కనే ఉన్నారు వీళ్ళు కూడా, అందరు కలిసే ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళేం దూరం లేరు. ఈ బుద్ధి కలిగిన వారికి వీళ్ళేమి దూరంగా లేరు. వీళ్ళిద్దరు ఒకే గుంపులో ఉన్నారు, ఒకే చోట, ఒకే పని కొరకు. కానీ 5 మంది బుద్ధి కలిగి ఏం చేశారు? సిద్ధపడున్నారు. ఇప్పుడు వచ్చినా కూడా, ఈ క్షణం వచ్చిన పెళ్లి కుమారునితో మేము వెళ్ళాలని ఏం చేశారు? 5 మంది సిద్ధపడున్నారు. ఈ 5 మంది కూడా వచ్చింది ఎందుకోసం అని అంటే పెళ్లి కుమారుని కొరకే. కానీ వీళ్ళు ఏమై ఉన్నారు? అలక్ష్యం, నిర్లక్ష్యం. వీళ్ళు రెడీగా లేరు, సిద్ధంగా లేరు. వచ్చినప్పుడు కదా పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఏం ఊదపడతా ఉంది? బూర ఊదినప్పుడు మనం ఏం చేద్దాము? లేచి మన దివిటీలను చక్కబెట్టుకుందాం. అంత సమయం ఉండదండి. యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో నేను మరలా త్వరగా వస్తాను, నేను త్వరగా వస్తాను. నేను వచ్చే సమయంలో నేను మీకు కొన్ని గుర్తులు చెప్తా ఉన్నాను, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి సైన్సిస్టులకు అర్థం కావు, జ్ఞానవంతులకు అర్థం కావు, దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వచ్చే సమయంలో ఏం జరుగుతుంది? అక్కడక్కడ యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. తల్లికి పిల్లకు ఏమైపోద్ది? ప్రేమలు దూరం అయిపోతాయి కదా. ఏమండి ఇప్పుడు అక్కడక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవునా కాదు? యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ మనం వింటా ఉన్నాం, భూకంపాలు వచ్చాయి, ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. అవునా కాదు? కరోనా వచ్చినప్పుడు భర్త చనిపోతే భార్య దగ్గరికి పోలే, భార్య చనిపోతే భర్త దగ్గరికి పోలే, వీరిద్దరు చచ్చిపోతే పిల్లలు అసలే పోలే. అంతేత కరోనా వచ్చిందనంటే ఆమె రూమ్లో వీళ్ళొక రూమ్లో ఉన్నాయా ప్రేమలు? లేవు. అంటే ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు మనము ఏమనుకోవాలి? క్రీస్తు చెప్పిన మాటలు త్వరలో నెరవేరబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ సమీపిస్తా ఉంది. ఆయన రాకడకు ముందు జరిగేటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక విశ్వాసులమైనటువంటి మనము ఈ 2024లో క్రీస్తు యొక్క రాకడ గనక అయితే మనమందరము సిద్ధపడి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తు యొక్క రాకడ కొరకు
కనిపెడుతూ, దేవుని కొరకు నువ్వు నిరీక్షిస్తూ, ఆయన రాకడ సమయంలో ఎత్తపడే గుంపులో నీవు ఉండాలి అని అంటే నీవు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ క్షణం వచ్చినా పర్వాలేదు. క్రీస్తు కొరకు ఒకవేళ చనిపోవలసినటువంటి సందర్భం వచ్చినా కూడా నువ్వేం చేయాలి? చావు కొరకు కూడా సిద్ధపడి మనము రెడీగా ఉండాలి. ప్రభు నీ చిత్తమే, నువ్వు తీసుకోవాలని అనుకుంటే నువ్వు నన్ను తీసుకో. సిద్ధపాటు చాలా అవసరం. ఈ 2024లో దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే ఎత్తపడే గుంపులో మనం అందరం ఉండాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుని యొక్క చిత్తం, ఆయన రాకడ గనక త్వరగా సమీపిస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుని యొక్క లేఖనము నెరవేరే సమయము అవుతుంది కనుక ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టి ఎప్పుడు వచ్చినా మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు. మొట్టమొదటి, దేవునికి అయిష్టమైనటువంటి వాటన్నింటిని తీసివేసుకొని ఈ 2024లో దేవుని చిత్తము ఏమైందో ఆయన చిత్తాన్ని మనం గ్రహించి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. అది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి విషయము. రెండవది, దేవుని యొక్క సన్నిధి కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. 2024లో దేవుని యొక్క సమయాన్ని మనం పోగొట్టుకునకుండా, దేవుని యొక్క సన్నిధి మనం పోగొట్టుకునకుండా 2024లో ప్రతి సమయము, ప్రతి ఆరాధన కార్యక్రమం కొరకు మనము సిద్ధపడి ఎప్పుడు సిద్ధంగా దేవుని యొక్క సన్నిధికి మనము రావాలి. చివరిగా మూడవది, క్రీస్తు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఈ 2024 దేవుని యొక్క రాకడ అయితే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అని మనం అందరం సిద్ధపడి ఉందాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైనటువంటి సమయం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, ఈ రాత్రికాల సమయంలో 2023 మన యొక్క జీవితంలో నుంచి, క్యాలెండర్లో నుంచి దాటిపోబోతా ఉంది. అన్నీ మారిపోతాయి. క్యాలెండర్ మారిపోతా ఉంది. మన మొబైల్స్లో ఉన్నటువంటి సమయం మారిపోతా ఉంది. ఈ భూమి మీద చేయాలనుకున్నవన్నీ కూడా మార్చబడుతూ ఉన్నాయి. క్రీస్తు శకములో జగతుత్పత్తి మొదలుకొని ఏర్పరచబడినటువంటి 2023వ సంవత్సరము మన జీవితంలో నుండి, ఈ లోకంలో నుండి, లోకం ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్లో నుంచి గతించేటువంటి సమయము ఆసన్నమైంది. 2023లో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మనకందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండి నడిపించాడు. 2024 నూతన సంవత్సరం శ్రేష్టమైన సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి 2004 నూతన సంవత్సరంలో మనము అడుగు పెడుతూ ఉన్నాం. లోకంలో ఉన్న వారైతే అనేక రకాలుగా వారు అడుగు పెడుతూ ఉన్నారు. కొంతమంది తింటూ ఉన్నారు, కొంతమంది తాగుతూ ఉన్నారు, కొంతమంది ఆడుతూ ఉన్నారు, కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. లోకానుసారమైనటువంటి విషయాలు మనకు వద్దు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ శ్రేష్టమైనటువంటి సమయం మనం అందరం కూడా మోకరిద్దాం. అందరం మోకరిద్దాం. మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు కొనసాగుతాం. దేవుడు మనకు అనేక వాక్యము సెలవిచ్చిన రీతిగా సిద్ధపాటు చాలా అవసరం అండి. 2024లో మనము దేవుని యొక్క బిడ్డలంగా సిద్ధపడదాం. అన్ని విషయాల్లో మనం సిద్ధపడదాం. 2023 ఇంకా చివరి 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 క్షణాలు, చివరి నిమిషాలు మాత్రమే. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేళ్లను బట్టి దేవుని యొక్క నామాన్ని మనం మైపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ఆయన యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం. దేవుడు చేసిన మేలు ఏదైతే ఉందో ఆ మేలంతటిని బట్టి దేవాది దేవుని మనం మహిమపరిచాము, గణపరిచాము. దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయము, గొప్ప భాగ్యము. 2024లో మనము హల్లెలూయా, స్తోత్రం.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగా సాగేదా. నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగా సాగేదా. నీవేను నీరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగా సాగేదా. నీవేను నీరుగా. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2023వ సంవత్సరము మా జీవితంలో నుండి నాయన గతింపు చేసి 2024 నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. ఇది మొదలుకొని నాయన జరగబోచు ఉన్నటువంటి ప్రతి సంఘటన సమస్తము ఎరిగిన దేవుడు. ఇదిగో ప్రభువా, మరి నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని వాక్యము సెలవిస్తుంది ప్రభువా. 2024 సంవత్సరం అంతా కూడా ప్రభు మాకందరికీ సమాధానము, నెమ్మది, సకల ఆశీర్వాదములు మీరు కుమ్మరిస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2024 ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు ముట్టండి, శ్వాసపరచండి. నీ స్వస్థతను మీరు దయచేయండి నాయన. 2024లో ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యముతో ప్రభువా నీ బిడ్డలు ఉండడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎవరు ఎలాంటి అవసరతల్లో ఉన్నారు సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా, నీ మహిమేశ్వరీయములో నాయన మరి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడనని నీ వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఈ యొక్క సియోని సంఘమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నూతన ఆత్మల చేత నింపబడడానికి ఈ 2024లో ప్రభువా నూతన ఆత్మలు చేర్చబడడానికి మీరు సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. చెదిరిపోయిన ఆత్మలు నాయన ఇదిగో ప్రభువా మరి పునాదులు పాడైపోగా ఏమి చేసేదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే ప్రభువా ముందు నుంచి విశ్వాసులుగా ఉన్నారో నాయన ఇదిగో నాయన మరి చెదిరిపోయారు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ప్రభువా తిరిగి తండ్రి ఇంటికి చేరాడో నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే 2024లో ప్రభువా చెదిరిన వారందరూ కూడా ప్రభువా మరి సీయోను మందిరంలోనికి రావడానికి మీరు సహాయమును దయచేయండి. ఏదైనా ప్రాంతాన్ని అంతటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా ప్రాంతంలో ప్రభువా సీయోను సంఘం నుంచి ప్రభువా సువార్తను నాయన ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన సంఘాలంతటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపను భద్రపరిచి నడిపించున్నారు. 2023
సంవత్సరం గతించిపోయి 2024వ నూతన సంవత్సరంలో మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు సొంతంబు మీద ఎంతమందో స్మరణ చేయుడి. ఇందు మీద మొదలు పెట్టు అందమందు గెలవలయు. అందమగను రవిని మోడి నలయకుండా వెలయకుండా కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయగలవు నర్పగా నీ వెలుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. చాలు మారి ఉండకుండా జాలమేలో సేవ వలయు. జాలజనములకిమ్మాను ఏలునామా ఘనత కొరకు కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యోను, బలముందవచ్చు గలిమి మీద కట్టవాకునా. నలయకుండా నలుగుచుండా నలగకుండా మోదమంది. బలము సంగు సర్వవిధుల నెలవి మీరో రక్షుచుండా కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. శ్రీధరేత్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొందా చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నందా శ్రద్ధ చేయ. శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలగవచ్చు కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు కాపు చేరి నీరు వేడగా. నేపు నీరా తనదు కరుణ పాపమంతా కడిగి వేసి. పాపరోగా చిహ్నలన్నీ ఆపివేసి శుద్ధి చేయు కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గడిచిన సంవత్సర కాలం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించిన రీతిగా ఈ 2024వ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మనకు తోడై నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి చైర్మన్ గారు మొదటి ప్రార్థన నూతన సంవత్సరంలో అయ్యగారు మనలందరినీ కూడా ప్రార్థనలు నడిపిస్తారు. అయ్యగారు తీసుకొస్తాం.
స్తోత్రం స్తోత్రం మహోన్నతుడమ పరమ తండ్రి, జీవం గల దేవ, మీ బంగారు పరమని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం ప్రభావ 2023 సంవత్సరం ఆదిని అంతవరకు మీరే ప్రభావ నన్మలందరూ సభ్యులు లెక్కల ఉంచు ప్రభావ, మరి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం ప్రభావ 2024 సంవత్సరం మేము మొదలు ప్రవేశించుకున్నాం ప్రభావ, మరి సహాయం చేస్తున్నాం. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభావ నూతన ఆశలతో ప్రభావ, మరి నూతనమైనటువంటి ప్రభావ, మరి వాటితో ప్రభావ మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయమని మేము అడుగుతున్నాం. ప్రణాళికలు ప్రభావ ఏర్పరచుకుని 2024 సంవత్సరం అంతా ప్రభావ, మరి నూతనంగా మరి మేము బ్రతికేటువంటి భాగ్యం దయచేయమని మేము అడుగుతున్నాం. నూతన సంవత్సరంలో ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని ప్రభావ ఇంతవరకు మేము వింటున్నాం ప్రభావ. దాని ప్రకారంగా నేను మేము మా సంఘం నడుచుకునేటువంటి బాధ్యత దయచేయమని మేము అడుగుతున్నాం. సహాయం దయచేయమని ప్రభావ. నూతన సంవత్సరంలో ప్రభావ నూతన ప్రణాళికలతో ముందుకు సాగు సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభావ, పోయిన సంవత్సరంలో మేము ఏమైనా తప్పులు పొరపాటు చేస్తుంటే ప్రభావ ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ తీసేయమని మేము అడుగుతున్నాం. సహాయం దయచేయండి. నూతన సంవత్సరంలో ప్రభావ సమాధానం కలిగిన నేను మేమందరం ప్రభావ మరి లోకంలో జీవించినంత కాలం మరి సాక్షి బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని మేము అడుగుతున్నాం. ఈ యొక్క ఆరాధనకు వచ్చినప్పుడు ప్రతి బిడ్డనైనా పేరు పేరు అవసరం అంటే దీవించి ఆశ్రయించండి. మరి వచ్చినటువంటి కార్యక్రమంలో మరి మీరే ముందు నడిపించుకొని మేము అడుగుతున్నాం. లేక ఇంకా చిక్కిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. మరి నూతన సంవత్సరంలో ప్రభు మరి నూతనంగా ఈ ఆలయంలో నూతనంగా మరి అనేకులు వచ్చి ఈ యొక్క ఆలయం నిండా ప్రభావం మరి నిండుకుంటూ సహాయం దయచేయమని మేము అడుగుతున్నాం. చెదిరిపోయినటువంటి ఆత్మలు అందరూ వచ్చి ప్రభు మరి మీ నామకరణ బాగు చూసుకున్నాను. గ్రామంలో ఎంతో మంది ఉంటున్నారు, వారి అందరూ మీకు ఉచితమైన ప్రభు ఆలయాన్ని భావిస్తూ చేతికి తగ్గి మీ గణనామాన్ని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మనము మరి ముగింపులోనికి వచ్చాం. మనకు 2024 నూతన సంవత్సరము, మరి నూతన వాగ్దానం, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వాగ్దానము. మరి ఆ వాగ్దానాన్ని మనం తీసుకునే ముందు ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుంచి ఒక మాట చూడండి, చదవని అందరూ కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయనందరూ ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన చదవని ఒకసారి. వాగ్దానాల కొరకు ఒక చిన్న మాటను చెప్పి నేను చేస్తాను. ఫిలిప్పీ 2:14. మీరు మూర్ఖమైన వస్త్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ఏ వాక్యం అండి? జీవవాక్యం. మనము ఎలాంటి జనుల మధ్య ఉన్నాము అని అంటే, చదవబడిన లేఖను బాగా జాగ్రత్తగా గమనిస్తే ఇక రకరకాలైనటువంటి వారి మధ్యలో మనము ఉన్నాం. లోకంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరుపరిచాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము చేత పట్టుకొని ఈ లోకంలో ఎలా కనపడతా ఉన్నామంట? జ్యోతుల వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి 2024 ఈరోజు నూతన సంవత్సరం మరలా మనము ఒక వాగ్దానాన్ని తీసుకుంటూ ఉన్నాం కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మరి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో దేవుడు మనల్ని అన్ని రకాలుగా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మన ప్రతి సమస్యకు జవాబు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి వాగ్దానం ఈరోజు దేవుడు ఇస్తా ఉన్నాడు కదా. ఒక మాట, దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు.
మరి తర్వాత దేవుడు మరలా ఎవరికి తోడుగా ఉన్నాడు? మోషేకు తోడుగా ఉన్నాడు. మోషే కాలానికి వచ్చేసరికి దేవుడు మోషేకు కొన్ని సూచనలు ఇచ్చాడు. నేను ఉన్నవాడను అనువాడను అనడానికి దేవుడు కొన్ని మరి కార్యాలు జరిగించాడు. అందులో దేనితో ఆయన ఎక్కువగా అద్భుత కార్యాలు చేశాడు? మోషే చేతిలో ఉన్న కర్రతో. అంటే ఆ కర్రతో మరి ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు. జరిగించిన తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్న క్రమంలో వారికి ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? కర్రను తీసి పక్కకు పెట్టేశాడు. అప్పుడు దేవుడు కర్రను పక్కకు పెట్టి మోషే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు మోషే ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఒకసారి ఆ సముద్రం వైపు నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని చాలు అన్నాడు. దేవుడికి హల్లెలూయా. ఎర్ర సముద్రం ఏమైందండి? పాయలైపోయింది. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్న వాగ్దానం, నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అయ్యా 2024 సంవత్సరంలో నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం నువ్వు నాకు ఇచ్చావు కదా, నాకు వచ్చిన ఈ సమస్య ఎర్ర సముద్రం వల్ల నాకు కనబడుతూ ఉంది కనుక నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం చేత నేను ఏం చేస్తాను? దానిని 2 పాయలుగా చేస్తాను. అది దేవుడు నీకు ఇవ్వబోతున్న గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? చేత పట్టుకొని మనం ఈ లోకంలో దేవుని యొక్క విడుదలంగా జ్యోతుల వలె మనము వెలగాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుకుందాం. మరి మనం అందరం కూడా వాగ్దానం తీసుకుందాం. నూతన సంవత్సరం కనుక మనకి కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ చేసిన తర్వాత మీకు అందరికీ పంచబడతా ఉంది. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. అలాగే ఉంటే మనం ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క ఆరాధన ముగించిన తర్వాత మీకు వాగ్దానం ఇవ్వబడతా ఉంది. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకునండి. రాని వాళ్ళు రేపు ఉదయకాల సమయంలో మరలా ఆరాధన ఉంటుంది కదా, ఆరాధనకు వచ్చినప్పుడు కూడా వాగ్దానాలు ఉంటాయి. రాని వాళ్ళు ఉదయం తీసుకుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకునండి. చివరి ముగింపు ప్రార్థన మనం అందరం కూడా చేసుకుందాం. అందరం మోకరించి దేవుని యొక్క సన్నిధిలో చివరి ముగింపు ప్రార్థన అందరం మోకరిద్దాం. ఈ చివరి ముగింపు ప్రార్థన 2024 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదము. ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప ధన్యతను మనం ఎవరు కూడా పోగొట్టుకోకుండా 2024లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేలాగా నూతన సంవత్సరం యొక్క ఆరాధన రేపు ఉదయకాల సమయంలో యథావిధిగా 11 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటే కనుక ఆ సమయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా అన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎస్తరమ్మ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. మనం అలాగే పనుల ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు సమాధానములు చేరి వచ్చిన మనందరి మీద 2024 సంవత్సర కాలం అంతయు సదాకాలం నడిపించిన కాక. అందరికి వందనాలు. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఉన్నాం. శ్రీనంది సంఘ పక్షం నుండి మా కుటుంబం నుండి మరి ఒకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని 2024లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. బోలో శ్రీ మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. బ్రదర్ అది కింద పెట్టిన తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు పోయిన సెమీ క్రిస్మస్ రోజు కూడా అయ్యగారు మన మధ్యలో మిస్ అయ్యారు. అయితే కత్తి రాకపోతే కత్తి సార్ దా మరి రా మీ తాత దగ్గరికి రా. దా మా తొందర రా, లేట్ అయితే మిషన్ నిద్రపోవాలి. క్యాండిల్ లేదు కదా, ఓకే కట్ చేయండి. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి 2024 సంవత్సరము మనకందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని ఈ యొక్క కేకు ద్వారా దేవుడు మనకు చక్కని తీపిని అందిస్తూ మన జీవితాలు మరి 2024లో దేవునికి మధురముగా ఉండును గాక. చిన్న ప్రార్థన. మహాగణుడు పరిశుద్ధురాని శివలింగ సంఘమును ప్రేమించి ప్రభావ కేక్ కట్ చేసి ఉండగా మీరేతో అర్పించిన వందనాలు చెల్లిస్తూ 2024 సంవత్సర కాలం అంతా మాకు మెలైనటువంటి దేవుని మీరు దయచేయమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.